ఓకే, సో ఊదల పకోడీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో పకోడీ అనగానే మనకు డీప్ ఫ్రై కదా, సో ముందుగా మనం ఆయిల్ అనేది వేడి పెట్టేసుకుందాం. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. సో రెగ్యులర్గా చేసే వాళ్ళకి కొంచెం ఐడియా అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు దాని తర్వాత మనం ఏది చేసేసుకుంటే తక్కువ టైంలో మనం ఎక్కువ వంటకాలు ఎక్కువ పనులు చేసుకోవచ్చు అనేది. సో కొంచెం ఆ ప్లానింగ్ అనేది ఎప్పుడు మనం రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం పేపర్ పైన మనం ఏ వంటలు చేసుకోబోతున్నాం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, సో పేస్ట్లు ఎన్ని చేసుకోవాలి, పౌడర్లు ఎన్ని చేసుకోవాలి, ఏవి నానబెట్టుకోవాలి, ఏవి తురుముకోవాలి. సో ఇలా కొంచెం ప్లానింగ్ అనేది ముందుగా మనం కొద్దిగా అలవాటు చేసుకుంటే వంటలు చేసేటప్పుడు తక్కువ టైంలో మనం ఆ కిచెన్లో ఎక్కువసేపు నిలబడకుండా హ్యాపీగా వంటని టేస్టీగా తయారు చేసుకొని బయటపడవచ్చు అనమాట. సో ఆ ప్లానింగ్ అనేది కొంచెం ఉండాలి. చాలామంది ఏంటంటే పోపు వేసిన తర్వాత కరివేపాకు లేదని చెప్పేసి అలా పెరట్లోకి పరిగెత్తారు. ఈ లోపు అది మాడిపోతుంది, కరివేపాకు తెచ్చేంతలోపు. సో ఇలా కొంచెం మనకి టోటల్ డిష్లు అనేది కూడా కొద్దిగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం అన్నీ రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని అలా స్టవ్ పక్కన పెట్టేసుకొని అప్పుడు మంట వెలిగించేసుకొని చేసామనుకోండి, నిలిచిన చోట ఒక 5 నిమిషాల్లో మనకు ఆ డిష్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో టేస్ట్లు తర్వాత మనకు కావాల్సిన టెక్స్చర్లు యాస్టీస్గా మనం అనుకున్నట్టే కాకుండా ఇంకా బాగా కూడా వస్తాయన్నమాట. రైట్. సో ముందుగా ఏంటంటే ఇది ఊదల పిండి మనకు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంది. ఓకే, సో తెచ్చుకొని చేసుకుంటే కొంచెం మనకు చేసుకునే డిష్లలో కొద్దిగా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ డిష్ నేను ఎక్కువగా హెల్తీ అని చెప్పలేను, కొద్దిగా మనం కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలన్నప్పుడు ఇలా ఈ పిండితో చేసుకోవచ్చు. ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఊదల పిండి. రైట్. సో దీంట్లో కొంచెం మనకు ఆ జిగురు అనేది కొద్దిగా ఉండదు కాబట్టి కొంచెం ఆ స్టిక్కీనెస్ కోసం మనం కొద్దిగా శనగపిండిని యాడ్ చేస్తున్నాం. అలాగే దీనివల్ల కొంచెం మనకు టేస్ట్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అనేది అవుతుందన్నమాట. సో కొంచెం శనగపిండి, దాని తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు. సో ఇది పిండి రూపంనే కాకుండా కొంచెం మనం ఊదల్ని నానబెట్టేసుకొని ఆ తర్వాత కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకొని కూడా మనం ఈ పకోడీ తయారు చేసుకోవచ్చు. రైట్. సో మీకు ఎలా కావాల్సింది అది ఒక టెక్స్చర్లో వస్తుంది, ఇది ఒక టెక్స్చర్లో వస్తుంది. మనకి టేస్ట్లో కూడా కొద్దిగా మనకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం కారపొడి, అలాగే అక్కడక్కడ మనకు తగలడానికి పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగానే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పొడుగా వేసుకుంటే మధ్య మధ్యలో కొద్దిగా ఆ వేగిన పచ్చిమిర్చి, మామూలు ఆనియన్ పకోడీలో తింటూ ఉంటాం కదా, ఇలా పొడవుగా కట్ చేస్తారు, అలా చీలికలుగా చేసి అలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు కొంచెం పొడవుగా కట్ చేశాను. దీంట్లో కొంచెం మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. కొంచెం ఇలా గట్టిగా అలా మెదిపి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం దీనికి అడిషనల్గా కొద్దిగా మనం ఫ్లేవర్స్ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ ఊదల పిండి కొంచెం మనకి పర్టికులర్ ఒక ఫ్లేవర్ అంటూ ఉండదు. తర్వాత కొంచెం మసాలా ఫ్లేవర్ కొద్దిగా యాడ్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఇలాంటి డిష్లు చేసుకునేటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరు వేసుకొని లేకపోతే కచ్చాపచ్చాగా రోట్లో దంచి చేసుకొని వేసుకున్నా చాలా బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇది నేను కొంచెం కట్ చేసి వేస్తున్నాను. కరివేపాకు కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది పకోడీల్లో. కొంచెం పెద్ద పెద్ద ముక్కలే, బట్ ఆకుపలంగా కాకుండా కొంచెం ఇలా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నేను. సో నూనె కూడా వేసుకోవచ్చు. ఇది దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ లోపల ముక్క లోపల కొంచెం కమ్మదనం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది, కొంచెం ఆ గుల్లతనం కూడా వస్తుంది. రైట్. ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. దీన్నే ఇంకొంచెం రిచ్గా చేసుకోవాలనుకుంటే 2 ముక్కలుగా వస్తుంది కదా జీడిపప్పు, సో
సో ఆ జీడిపప్పును కూడా దీంట్లో మనం వేసేసుకొని చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ జీడిపప్పు ఫ్లేవర్ కూడా తెలుస్తూ, లేకపోతే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఓకే, తొక్క తీసేసి ఆ పల్లీలను కొంచెం కచ్చాపచ్చాగా చేసి వేసుకున్నా, లేకుంటే 2 పలుకులుగా చేసి వేసుకున్నా కూడా ఆ వేగిన తర్వాత మంచి టేస్ట్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. సో ఒకవేళ వాటర్ వెజిటబుల్ అయినటువంటి సొరకాయ కానీ, లేకపోతే గుమ్మడికాయ కానీ, లేకపోతే తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇలాంటి ఏమన్నా కూడా మనం ఆకుకూరలు లేకపోతే ఆ తురిమి కొంచెం మనం ఆ వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్లలో ఈ పకోడీని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి కొంచెం బాగా కలిపేసుకుంటే ఆ ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఉప్పు కారం తగిలిన వెంటనే అది కొంచెం బయటకు వస్తుందన్నమాట. ఒకసారి కొంచెం అలా కలిపేసి ఆ తర్వాత మనం వాటర్ వేసేసుకొని కొంచెం గట్టిగా పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇది నేను కొంచెం ముద్ద పకోడీలా వేస్తున్నాను, అంటే మనం మెయిన్గా ఇక్కడ మనం ఆ పిండి అనేది తీసుకున్నాం కదా, సో కొంచెం ముద్దలా వేసుకుంటున్నాను అనమాట. సో కావాల్సితే కొంచెం ధనియాలు కూడా చేత్తో అలా నలిపేసుకొని వేసుకోవచ్చు. ఆనియన్ పకోడీలో వేస్తారు కదా, ఒక రకమైన మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. కావాలి ఆ ఫ్లేవర్ అనుకుంటే కొంచెం ధనియాలు కూడా దీంట్లో వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా కావాల్సిన వేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఆ ఫ్లేవర్స్ కొంచెం రావాలి తెలియాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, జీలకర్ర కానీ లేకపోతే ధనియాలు అయితే కొంచెం కచ్చాపచ్చాగా మనం అంటే దంచైనా కానీ లేకపోతే చేత్తో మెదిపి వేసుకున్న బాగుంటుంది. సో ఇక్కడ కరివేపాకు ఒక్కటే నేను యాడ్ చేశాను, అలా కాకుండా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాగా దీంట్లో తెలుస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం మసాలా శనగలు చేసుకుంటాం, లేకుంటే మసాలా పల్లీలు కూడా చేసుకుంటాం కదా, సో అలా ఈ పిండి కాంబినేషన్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. శనగలు నానబెట్టేసుకొని లేకపోతే పల్లీలు నానబెట్టేసుకొని, లేకపోతే అలా పల్లీలు అయితే మనం కొంచెం డైరెక్ట్గా ఎండినవే తీసుకోవచ్చు. శనగలు మటుకు కంపల్సరీగా నానబెట్టి దీంట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి. సో అలా కూడా చేసుకుంటే ఈ పిండితో, ఊదల పిండితో కానీ లేకపోతే ఎనీ మిల్లెట్ మీరు పౌడర్ తీసుకోవచ్చు పిండి. సో అది మనకు మార్కెట్లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. కుర్రలు, అరికెలు, సామలు, ఊదలు ఇలా అన్ని రకాలైనటువంటి పిండిలు మనకు ఈజీగా దొరుకుతున్నాయి. ఆ పిండిలు తెచ్చేసుకుంటే మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే చపాతీలు కానీ లేకపోతే ఏమన్నా ఉప్మా లాంటివి కాకుండా ఇలా అప్పుడప్పుడు పకోడీ స్నాక్ ఐటెం కూడా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో చిన్నగా మనం ఇలా కొంచెం దూరంగా వేసుకుంటే మనకు అతుక్కోకుండా వస్తాయి. సో మంట ఒకసారి మనకు కొంచెం వేడైన తర్వాత నూనెది కొంచెం మళ్ళీ తగ్గించేసుకొని అప్పుడు వేసుకొని కొద్దిగా ఆ సన్నని మంటపైనే మనం వీటిని వేయించుకుంటే లోపల వరకు కూడా ఆ పిండి అనేది బాగా మగ్గి ఆ పకోడీ బాగా వస్తుంది. ఓకే, సో వేసిన వెంటనే ఇది కదపకుండా కాసేపు మనం అలా వదిలేసి ఆ తర్వాత మనం వాటిని అన్ని వైపులా అలా తిప్పుకుంటూ బాగా వేగేటట్టు, అంటే మంచి కలర్ రావాలి, అలాగే మెయిన్ మనకు లోపల వరకు కూడా బాగా మగ్గాలి. సో అలా కొంచెం దానికి టైం ఇచ్చేసి మనం వేయించేసుకుంటే పకోడీ అనేది టేస్టీగా వస్తుంది, పచ్చిగా లేకుండా వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఓకే, సో మనకు పకోడీ అనేది రెడీ అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చేసింది. ఎస్, తీసేసుకుందాం. స్మెల్ చాలా బాగా వస్తుంది. దాంట్లో వేసుకున్న మనం దినుసులు ఏవైతే ఉన్నాయో పదార్థాలు, సో వాటి వల్ల
టేస్ట్ అనేది బాగా వస్తుంది. ప్లస్ ఒకటి ఏంటంటే మనం వేయించుకునేటప్పుడు దానికి కరెక్ట్గా టెంపరేచర్ అనేది హీట్ అనేది తగలనిస్తే కరెక్ట్గా ఆ ఫుల్ టేస్ట్ మనం దాంట్లో యాడ్ చేసిన పదార్థాలు అనేది కూడా బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో వేడివేడిగా గుమ్మగుమ్మలాడుతూ ఊదల పకోడీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఊదల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఊదల పిండి, శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, నెయ్యి. ఊదల పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఊదల పిండి, శనగపిండి, సరిపడా ఉప్పు, కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కరివేపాకు, నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకొని పకోడీలా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఊదల పకోడీ రెడీ.